హాయ్ ఫ్రెండ్స్, సూళ్ళూరుపేట నియోజకవర్గం సంబంధించి వికలాంగులుగా ఉంటూ శివప్రసాద్ అనే వ్యక్తి ఆర్థిక సమస్యల మీద తనకున్న కుటుంబ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో లోకేష్ని కలవని ఉద్దేశంతో విజయవాడకి వెళ్ళి ట్రైన్ సౌకర్యం లేక నాయుడుపేటకి వేగంగా తన చేతుల మీద కష్టంతోనే వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పటికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. సో ఒకటండి, లోకేష్ని కలిసి తనకు ఒక బండి, తనకు ఆర్థిక పరిస్థితి సహాయం కోసం వెళ్తే నిరాశ మిగిలింది. సో వస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అది కుటుంబం సరిపోక ఆ బండి రిపోర్ట్ కూడా సమయానికి ఏం పొందుకోవాలో తెలియక లోకేష్ సార్ కలవడానికి వెళ్ళి ఆర్థికంగా ఇబ్బంది కోసం వెళితే నిరాశ మిగిలిందండి. సో ఈ యొక్క వ్యక్తికి ఆర్థికంగా సహాయం చేసేటువంటి నియోజకవర్గంలో ఎవరైతే నాయకులు ఉన్నారో నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు ఇట్లాంటి కుటుంబాలకి ఖచ్చితంగా ఆర్థికంగా చేయాలని కోరుకుంటున్నానండి. సో చూడండి, గూడూరు నుంచి దాదాపు నాయుడుపేటకి లేక వెహికల్స్లో చూడండి ఎటువంటి శివప్రసాద్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో ఆర్థికంగా మీరు సహాయం చేయండి అని. సో గూడూరు నాయుడుపేట నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నుంచి ఎంతమంది అయితే ఉన్నారో, సో మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ దృష్టికి వెళ్ళి దీన్ని ఖచ్చితంగా మీరు పరిష్కరించాలండి. ఒక కుటుంబ పోషణ నిమిత్తము కనీసం ఒక బండి కొనుక్కోలేని పరిస్థితిలో ఈ వ్యవస్థలో ఈ విధంగా కష్టపడతాడంటే ఆ కుటుంబానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే మన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కలిపి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శివప్రసాద్ గారికి కుటుంబం ఉంది, 2 పిల్లలు ఉన్నారు. సో జీవనం సాగించడం ఒక చిన్న అంగడి ఉంది. సో దయచేసి ఇతనికి కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి లోకేష్ గారి కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాడండి. దయచేసి సహాయం చేయండి, మీ ఎంత సహాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. శివప్రసాద్ గారు యొక్క అతను పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్.